బ్యాక్టీరియస్ హైదరాబాద్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుండగా మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. మల్లాపురం, నాచారం ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సాయంత్రానికి హైదరాబాద్లోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అయితే ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని చూసినట్లయితే కొద్దిగా భిన్నమైన వాతావరణం, మిశ్రమమైనటువంటి వాతావరణం అయితే కనపడతా ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉదయం నుండి తేలికపాటి నుండి అతి మిశ్రమైనటువంటి వర్షాలు అయితే పడ్డాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ దాదాపుగా 35 నుంచి 38, 39 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే దంచుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మిశ్రమ వాతావరణంతో ప్రజలైతే కొద్దిగా ఏదైతే వర్షం పడ్డ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు కొద్దిగా ఉపశమనం కలిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే నగరానికి ఈశాన్యం వైపు ఉన్న ఏరియాలలో మాత్రం ఎండలైతే దంచుకొడుతున్న పరిస్థితి. ఇప్పటికైతే మామూలుగా మోస్తారుగా నమోదైంది. 2 డేస్ బ్యాక్ అయితే చిన్నపాటి వర్షం అయితే నమోదైంది. కానీ ఏదైతే కుకట్పల్లి, చందానగర్ అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం ఒక 2 గంటల నుంచి అయితే వర్షం అయితే నమోదైంది. కొద్దిసేపటి నుంచి అయితే షేర్లింగంపల్లి, మియాపూర్ మధ్యన కూడా చందనగర్, గచ్చిపల్లి ఆ ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలోని ప్రజలకైతే ఈ ఎండల బారి నుండి అయితే ఉపశమనం లాంటి వాతావరణం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే వాతావరణం చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం, కొద్ది ప్రాంతాల్లో 38 డిగ్రీలు, 39 డిగ్రీలు మార్చిలో ఈ విధమైన వాతావరణం ఎక్కువగా నమోదవడం అనేది ఇది మొదటిసారిగా ఉంది. చాలా రోజులు అయితే నగరంలో చాలా రోజుల తర్వాత దాదాపుగా 90 రోజుల తర్వాత ఏదైతే ఈ వాతావరణము కొద్దిగా చల్లబడడం అనేది దీంతో ప్రజలైతే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అనుకోకుండా మధ్యాహ్నం సమయంలో వాతావరణం పొద్దు నుంచి కూడా ఎండ ఉండి ఒకేసారి 12 గంటల ప్రాంతంలో అయితే 12-1 గంటల ప్రాంతంలో వాతావరణం చేంజ్ అవడంతో ప్రజలకైతే కొద్దిగా ఏదైతే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తుండడము, అదేవిధంగా బయటకు వెళ్లిన వారికైతే కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వాతావరణంలో మార్పుల వల్ల మరో 2 రోజుల పాటు, 1 నుంచి 2 రోజుల పాటు అయితే భిన్నమైన వాతావరణం, మిశ్రమ వాతావరణం హైదరాబాద్ లో నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శివన్, మరోపక్క అటు హైదరాబాద్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు పూర్తిగా జలమయం అవుతుంటాయి. దీనికి సంబంధించి అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఈ మిశ్రమమైన వాతావరణం ఉండడం చేత ఏ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. రాత్రి సమయంలో ఒకలాగా, మార్నింగ్ సమయంలో ఒకలాగా ఉంది. అనుకోకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అకాల వర్షాలు అనుకోకుండా కురుస్తున్నాయి. అయితే జనరల్ గా చూసినట్లయితే నగరం పైన పెద్దగా ఎఫెక్ట్ లేకపోవడం వల్ల అధికారులు అయితే ఉన్నతాధికారులు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విభాగానికి కానీ డిఆర్ఎఫ్ టీమ్ కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే మొన్న 2 డేస్ క్రితం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో వరదలు అయితే రోడ్లన్నీ జలమయమై వరదలై కొన్ని చెట్లు విరిగి పడడం ఇవన్నీ జరిగాయి. అప్పటి నుండి కూడా అధికారులు అయితే విద్యుత్ శాఖ అధికారులకు కానీ అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్ కు కానీ అయితే ఇంటిమేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కూడా అలర్ట్ గా ఉండాలి. అయితే మాన్యువల్ అన్ని క్లోజ్ చేసి ఉంచాలి. అదేవిధంగా మాన్యువల్ కూడా చూసుకొని ఉండాలి. ఎక్కడ వచ్చే వరద డ్రైన్ ద్వారా, ట్రంక్ లైన్ ద్వారా బయటకు పంపించే విధంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏ సమయంలో అయినా ఎదురుగాలతో కూడినటువంటి వర్షం ఉందని చెప్పేసి వాతావరణం చెప్పినప్పటికీ చెట్లు విరిగి పడినా, ఏదైనా ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉదయం పూట కాబట్టి తేలికపాటి వర్షం కురవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. మన గుర్తు రాత్రికి అయితే చాలా ఇబ్బంది జరిగింది. అలాంటి ఇబ్బంది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అయితే ఉన్నతాధికారులు అయితే కింది స్థాయి అధికారులకైతే సిబ్బందికి అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి మోస్తారు వర్షం మాత్రమే కురిసే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం లేకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈ వాతావరణంలో మార్పుల మిశ్రమమైనటువంటి వాతావరణ ప్రభావం వలన నగరంలో ఉక్కపోత, అదేవిధంగా ఎండ తీవ్రతలు మాత్రం రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. రైట్ శివ, థ్యాంక్ యూ. Ini dia, sini